ఫిజిక్స్ క్లాస్ లాస్ట్ క్లాస్లో మనం ఫార్మేషన్ ఆఫ్ ఇమేజెస్ డ్యూ టు కాన్కేవ్ మిర్రర్ డిస్కస్ చేసుకున్నాం. నౌ టుడే టాపిక్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజెస్ డ్యూ టు కాన్వెక్స్ మిర్రర్. సో అకార్డింగ్ టు మిర్రర్స్, కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డైవర్జింగ్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ని మనం డైవర్జింగ్ మిర్రర్ అంటాం, కాన్కేవ్ మిర్రర్ని కన్వర్జింగ్ మిర్రర్ అని అంటాం. ఇక్కడ వచ్చేసి నెంబర్ 1 కండిషన్ చెప్తున్నాను. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్నట్లయితే. సో ఆల్రెడీ రే డయాగ్రామ్స్ ఒకసారి రెఫర్ చేసుకుంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి వీ హ్యావ్ టు డ్రా ద curved part. Now if we want the convex mirror, the concave part is shaded. సో ఇక్కడ కాన్కేవ్ పార్ట్ ఏది అంటే ష్రింక్డ్ ఇన్, అంటే రైట్ సైడ్ ఉండేది. అంటే ఎప్పుడు రైట్ సైడ్ కాదు, బల్జ్డ్ అవుట్ సర్ఫేస్ కాన్వెక్స్ సర్ఫేస్ అయితే, ష్రింక్డ్ ఇన్ సర్ఫేస్ వచ్చేసి కాన్కేవ్, అంటే లావుగా ఉండేది, ఉబ్బెత్తుగా ఉండేది కాన్వెక్స్ సర్ఫేస్. ఇట్లా లోపలికి వెళ్ళిపోయినట్టు ఉండేది కాన్కేవ్ సర్ఫేస్. మనకి ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ కావాలంటే లోపలికి వెళ్ళిపోయినటువంటి భాగం అంటే ష్రింక్డ్ ఇన్ సర్ఫేస్, లోపలికి వెళ్ళిపోయినటువంటి భాగాన్ని షేడింగ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏ మిర్రర్ ఫామ్ అయిందంట అంటే కాన్వెక్స్ మిర్రర్ అనేది ఫామ్ అయింది. మీరు పెన్సిల్తోనే డ్రా చేసుకోవాలి. మీకు డిఫరెన్స్ తెలియడం కోసం డిఫరెంట్ కలర్స్ నేను యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ పాయింట్, ద మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్కి మిడ్ పాయింట్ని మనం ఏమంటామంటే పోల్ అంటాము అని చెప్పింటాం. సేమ్ అక్కడ కూడా. అండ్ ద లైట్ రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పోల్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఈ పాయింట్ని మనం ఏమనుకుంటున్నాం అంటే పోల్ పి అనుకుంటున్నాం. అలాగే ఈ మిడ్ పాయింట్ పైన ఎంతైతే పార్ట్ ఉంటుందో కింద కూడా అంతే పార్ట్ వచ్చేటట్టు డ్రా చేసుకోవాలి, స్కేల్ యూజ్ చేసి అని చెప్పింటాము. అండ్ కాన్కేవ్ మిర్రర్కి అయితే సెంటర్ ఆఫ్ కర్వేచరు ఫోకస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి ఉంటాయి, ఇక్కడ రైట్ సైడ్ వస్తాయి. దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. ఒకసారి రే డయాగ్రామ్ చూడండి, అవి లెఫ్ట్ సైడ్ డ్రా చేసి ఉంటాం. పీకి సికి ఇది ఎంత డిస్టెన్స్ ఉన్నా దీంట్లో హాఫ్ పాయింట్ మిడ్ పాయింట్ని మనం ఫోకస్గా తీసుకోవాలి అని చెప్పింటాను, ఒకసారి గుర్తు చేసుకోండి. సో క్యాపిటల్ ఎఫ్ ఫోకస్, క్యాపిటల్ సిని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటున్నాం, పి పోల్. ఇప్పుడు వచ్చేసి ఆబ్జెక్ట్ ఎక్కడుంది అంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంది అనుకుంటున్నాం. దట్ మీన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్. మీరు వచ్చేసి నీట్గా డ్రా చేసుకోండి లైన్స్, ఎందుకంటే మీ దగ్గర స్కేల్స్ ఉంటాయి. నాకు డయాగ్రామ్లో కొంచెం క్రాస్ పోయినా కూడా నేను స్కేల్ యూజ్ చేయట్లేదు కాబట్టి క్రాస్ పోతుంది. క్రాస్ పోయినా కూడా మీరు నీట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇవి డాటెడ్ లైన్స్ తీసుకుంటున్నాం. చేత్తో వేయొద్దండి, పెన్సిల్ స్కేల్ యూజ్ చేసి నీట్గా డ్రా చేసుకోవాలి. సో ఈ డాటెడ్ లైన్స్ని మనం ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఇలా ట్రావెల్ అవుతాయి. ఓన్లీ డాటెడ్ లైన్స్ చెప్తున్నా నేను. ఇలా వచ్చాయి. వీటికి యారో మార్క్స్ తీసుకుంటే ఈ ఆరెంజ్ కలర్తో ఉండేటి వచ్చేసి ఇన్సిడెంట్ రేస్, ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంది ఆబ్జెక్ట్. గ్రీన్ కలర్తో డ్రా చేసింది వచ్చేసి రిఫ్లెక్టెడ్ రేస్, వెనక్కి వచ్చేటటువంటి లైట్ రేస్. సో ఈ విధంగా కాన్వెక్స్ మిర్రర్కి ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్నట్లయితే రే డయాగ్రామ్ మనకి ఈ విధంగా డ్రా చేయబడుతుంది. అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజెస్ తీసుకున్నట్లయితే ఇమేజ్ ఈజ్ వర్చువల్. మీకు ఆల్రెడీ రియల్ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ ఎట్లా గుర్తుపట్టాలో చెప్పింటాను. థిక్ లైన్ ఉన్నట్లయితే రియల్ ఇమేజ్ అని, డాటెడ్ లైన్స్ ఉంటే వర్చువల్ ఇమేజెస్ అని. సో అక్కడ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఏం తీసుకుంటున్నా అంటే వర్చువల్ ఇమేజ్, అంటే స్క్రీన్ మీద ఫామ్ కాదు. నెంబర్ 1 ఇమేజ్ ఈజ్ ఎరిక్ట్. ఎరిక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో, ఇది ఆబ్జెక్ట్ ఓ డాష్ ఉన్నట్లయితే ఇమేజ్ కూడా అలాగే ఉంటుంది.
ఇలాగే ఏర్పడుతుంది ఓ ఐ డాష్. అండ్ ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇమేజ్ కూడా అలాగే ఉన్నట్లయితే దాన్ని ఎరిక్టెడ్ అంటాం. రివర్స్లో ఉన్నట్లయితే ఇన్వర్టెడ్. కాన్కేవ్ మిర్రర్లో డ్రా చేస్తాం చూడండి. నెక్స్ట్ ఇమేజ్ ఈజ్ హైలీ డిమినిష్డ్. డైమినిష్డ్ అనకూడదు, డిమినిష్డ్ అనాలని చెప్పాను. హైలీ డిమినిష్డ్ అంటే ఆబ్జెక్ట్ కంటే కూడా ఇమేజ్ చాలా చిన్నగా ఉంటుంది. హైలీ డిమినిష్డ్ అంటే అర్థం చూడండి. ఆబ్జెక్ట్ ఇంత, ఇది ఎగ్జాంపుల్ అంతే. ఆబ్జెక్ట్ ఇంత హైట్ ఉంటే ఇమేజ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి హైలీ డిమినిష్డ్ అన్నాం. అండ్ ద ఫోర్త్ కండిషన్, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే అట్ ది ప్రిన్సిపల్ ఫోకస్. అట్ ది ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఫోకస్ క్యాపిటల్ ఎఫ్ దగ్గర ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. సో ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ అయితే ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ ఎఫ్. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి వర్చువల్ ఇమేజ్, ఎరిక్టెడ్, నిటారుగా ఉంటుంది, హైలీ డిమినిష్డ్ చాలా చిన్నగా ఉంటుంది. అదే సెకండ్ కేస్ తీసుకున్నట్లయితే వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎనీవేర్ బిట్వీన్ ద పోల్ అండ్ ఇన్ఫినిటీ. పోల్కి ఇన్ఫినిటీకి మధ్యలో ఎక్కడైనా మనం ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే, సో ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తామంటే కాన్వెక్స్ మిర్రర్ డ్రా చేసుకోవాలి. అంటే కర్వ్డ్ పాయింట్ ప్రొట్రాక్టర్తో తీసుకుంటారు. ఇప్పుడు ఏ సర్ఫేస్ని షేడ్ చేయాలి అంటే ఇన్నర్ పార్ట్ని షేడ్ చేస్తున్నాం. అంటే ష్రింక్డ్ ఇన్ సర్ఫేస్ షేడ్ చేస్తే మనకి కాన్వెక్స్ మిర్రర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కరెక్ట్ మిడ్ పాయింట్ దగ్గర పాయింట్ తీసుకోవాలి. పైన ఎంత పార్ట్ ఉందో కింద అంత పార్ట్ వచ్చేటట్టు తీసుకుంటాం. ఒకవేళ లేకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ని ఏమంటున్నాం అంటే పోల్. ద లైట్ రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పోల్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్గా తీసుకున్నాం. నౌ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ పోల్ అండ్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ వచ్చేసి ఓ డాష్ ఈజ్ ద ఆబ్జెక్ట్. కాన్వెక్స్ మిర్రర్కి రైట్ సైడ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. ఈ డిస్టెన్స్ ఎంత ఉన్నా దాని మిడ్ పాయింట్ ఏమనుకుంటున్నాం అంటే ఫోకస్ క్యాపిటల్ ఎఫ్ అని అనుకుంటున్నాం. సో ఇక్కడ మనకు తెలిసిన కండిషన్ ఏంటంటే ఇఫ్ ఎనీ లైట్ రే విచ్ ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ కెన్ పాసెస్ త్రూ ఫోకస్ అని చెప్పింటాం. ఇక్కడ క్రాస్ పోయింది, మీరు స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. అండ్ వన్ మోర్ లైట్ రే passes through the pole. After reflection also it can passes through pole. సో ఈ పాయింట్స్ అన్నీ మనం కాన్కేవ్ మిర్రర్లో చెప్పుకొని ఉంటాం. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు డాటెడ్ లైన్స్ రెండు కూడా ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఐ డాష్. మీరు ఇక్కడ నోటీస్ చేసినట్లయితే డాటెడ్ లైన్స్ కాబట్టి దీన్ని ఏమంటాం అంటే వర్చువల్ ఇమేజ్గా తీసుకుంటున్నాం. అలాగే ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇమేజ్ కూడా అలాగే ఉంది కాబట్టి ఏమవుతుందంటే ఎరిక్టెడ్, హైలీ డిమినిష్డ్. ఎందుకంటే ఆబ్జెక్ట్ అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందంటే బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. సో క్యారెక్టరిస్టిక్స్ రాసుకున్నట్లయితే నెంబర్ 1 ఇమేజ్ ఈజ్ వర్చువల్. ఎందుకు వర్చువల్ అంటే డాటెడ్ లైన్స్ ఉన్నాయి, వర్చువల్. నెక్స్ట్ 1 ఇమేజ్ ఈజ్ ఎరిక్ట్. ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇమేజ్ కూడా అలాగే ఏర్పడింది, నిటారుగా ఉంది అని అర్థం. అలాగే ఇమేజ్ చిన్నగా ఉంది ఆబ్జెక్ట్ కంటే కాబట్టి ఇమేజ్ ఈజ్ హైలీ డిమినిష్డ్, చాలా చిన్నదిగా ఉంది. అండ్ 4th పాయింట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది అంటే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ద పోల్ పి అండ్ ఫోకస్ క్యాపిటల్ ఎఫ్. మీరు ఫోకస్ అని రాసుకోవాలి, పి అండ్ ఎఫ్ అని. ఒకవేళ రాసుకోకపోతే కింద మెన్షన్ చేసుకోండి. పి అంటే పోల్, క్యాపిటల్ ఎఫ్ అంటే ఫోకస్. సో పోల్కి ఫోకస్కి మధ్యలో ఏర్పడుతుంది. అదే కాన్కేవ్ మిర్రర్కి మనకి 5 to 6 రే డయాగ్రామ్స్ వచ్చి ఉంటాయి.
కాన్వెక్స్ మిర్రర్కి రెండే రే డయాగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లోను, మరొకటి ఆబ్జెక్ట్ పోల్కి ఇన్ఫినిటీ డిస్టెన్స్కి మధ్యలో తీసుకుంటే ఈ రెండు రే డయాగ్రామ్సే వస్తాయి కాన్వెక్స్ మిర్రర్కి. నెక్స్ట్ వన్ కోఆర్డినేట్ సైన్ కన్వెన్షన్. సింపుల్గా సైన్ కన్వెన్షన్స్ అంటారు. అంటే ఏ మిర్రర్కైనా సరే, ప్లేన్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ ఏవైనా సరే మనం ఇక్కడ కొన్ని రూల్స్ ఫాలో కావాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ద పోల్ ఈజ్ టేకన్ టు బీ ద ఆరిజిన్. సెంటెన్స్ రాసుకోవాలి. ద పోల్ ఈజ్ టేకన్ టు బీ ద ఆరిజిన్ అండ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ యాజ్ ది ఎక్స్ యాక్సిస్. సో పోల్ని మనం ఏమనుకోవాలంట, ఆరిజిన్గా కన్సిడర్ చేసుకోవాలంట. ప్రిన్సిపల్ యాక్సిస్ని ఏమనుకోవాలంటే ఎక్స్ యాక్సిస్ అని కన్సిడర్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మీరు సెంటెన్స్ మొత్తం రాసుకోవాలి. సెకండ్ పాయింట్, ఆల్ ద డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ ఓన్లీ. అన్ని డిస్టెన్సెస్ కూడా మనం పోల్ దగ్గర నుంచే మెజర్ చేయాలి. ఎగ్జాంపుల్ పిఓ అంటే పి అంటే పోల్, ఓ అంటే ఆబ్జెక్ట్. పోల్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ డినోటెడ్ బై యు. దీన్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ డినోటెడ్ బై ద లెటర్ యు. అదే కైనమాటిక్స్ చాప్టర్లో యు అంటే ఇనీషియల్ వెలాసిటీ అని చెప్పింటాం. లైట్ చాప్టర్లో మాత్రం యు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. పిఓ అంటే పోల్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్. నెక్స్ట్ పిఐ, పి అంటే పోల్, ఐ అంటే ఇమేజ్. పోల్ టు ఇమేజ్ డిస్టెన్స్ డినోటెడ్ బై వి. దీన్ని ఇమేజ్ డిస్టెన్స్ అంటారు. అదే కైనమాటిక్స్లో వి అంటే ఫైనల్ వెలాసిటీ చెప్పుకుంటాం. లైట్ లెసన్లో వి అంటే ఇమేజ్ డిస్టెన్స్. డెఫినేషన్ ఎలా చెప్పాలంటే డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు ఇమేజ్ ఈజ్ కాల్డ్ ఇమేజ్ డిస్టెన్స్ డినోటెడ్ బై ద లెటర్ వి. నెక్స్ట్ పీసీ అంటే పి అంటే పోల్, సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. క్యాపిటల్ ఆర్ని ఏమంటారంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు ఫోకస్, క్యాపిటల్ ఎఫ్ని ఫోకస్ అంటాం, ఈక్వల్ టు స్మాల్ ఎఫ్. స్మాల్ ఎఫ్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. పోల్ నుండి ఫోకస్ వరకు ఉన్న డిస్టెన్స్ని స్మాల్ ఎఫ్గా తీసుకుంటాం, ఫోకల్ లెంత్గా కన్సిడర్ చేసుకుంటాం. సో సెకండ్ పాయింట్ ఏమంటే ఆల్ ద డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ది పోల్. థర్డ్ పాయింట్, డిస్టెన్సెస్ మెషర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్ ఆర్ టేకన్ యాజ్ పాజిటివ్. అంటే ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో ఉన్నట్లయితే, ఇన్సిడెంట్ రే ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో డిస్టెన్సెస్ మెజర్ చేసినట్లయితే సైన్ ఏం తీసుకోవాలంటే పాజిటివ్ సైన్ తీసుకుంటాం. సో థర్డ్ పాయింట్ ఏమి, ఆల్ ద డిస్టెన్సెస్ ఆర్ మెషర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్ ఆర్ టేకన్ యాజ్ పాజిటివ్. మళ్ళీ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. డిస్టెన్సెస్ మెషర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్ ఆర్ టేకన్ యాజ్ పాజిటివ్. ఫోర్త్ పాయింట్, distances measured in the direction opposite to the incident rays. అంటే ఇన్సిడెంట్ రేస్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్లయితే, అంటే ఇన్సిడెంట్ రే రైట్ సైడ్కి, డిస్టెన్సెస్ నువ్వు లెఫ్ట్ సైడ్కి మెజర్ చేస్తే సైన్ ఏం తీసుకోవాలంటే నెగటివ్ సైన్ తీసుకోవాలి. సో ఫోర్త్ పాయింట్ ఏం నోట్ చేసుకోవాలంటే మీరు distances measured in the direction opposite to that of the incident rays are taken as negative. మళ్ళీ ఒకసారి చెప్తాను చూసుకోండి. ఫోర్త్ పాయింట్, డిస్టెన్సెస్ మెషర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ ది ఇన్సిడెంట్ రేస్ ఆర్ టేకన్ యాజ్ నెగటివ్. అంటే ఇన్సిడెంట్ రే ఏ డైరెక్షన్లో ఉంటే అదే డైరెక్షన్లో డిస్టెన్స్లు మెజర్ చేస్తే అవి పాజిటివ్ అవుతాయి. థర్డ్ పాయింట్ ప్రకారం ఇన్సిడెంట్ రే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో నువ్వు డిస్టెన్స్ని మెజర్ చేస్తే అవి నెగటివ్గా తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్.
నెక్స్ట్ వన్, ఫిఫ్త్ పాయింట్, డిస్టెన్సెస్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ టేకన్ యాజ్ పాజిటివ్. ఇక్కడ డిస్టెన్స్ అనే దానికంటే హైట్స్ అని చెప్పుకుంటే బాగుంటుంది. అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్కి పై వైపున ఓ డాష్ కానీ ఐ డాష్ కానీ ఉంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉన్నట్లయితే అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాజిటివ్ తీసుకుంటాం. హైట్స్ ఆర్ టేకన్ యాజ్ పాజిటివ్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఆర్ డిస్టెన్సెస్ ఆర్ టేకన్ యాజ్ పాజిటివ్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సిక్స్త్ పాయింట్, డిస్టెన్సెస్ ఆర్ ద హైట్స్ టేకన్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ టేకన్ యాజ్ నెగటివ్. ప్రిన్సిపల్ యాక్సిస్కి కింది వైపు నుంటే నెగటివ్ సైన్ తీసుకోవాలి, ప్రిన్సిపల్ యాక్సిస్కి పై వైపు నుంటే పాజిటివ్ సైన్ తీసుకుంటాం. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, యాంగిల్స్ మెషర్డ్ ఫ్రమ్ ద నార్మల్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ సెన్స్ ఆర్ పాజిటివ్. సో నార్మల్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే నార్మల్ దగ్గర నుంచి మెజర్ చేసేవి ఏమవుతాయంట, పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అదే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నట్లయితే నెగటివ్. సిడబ్ల్యూ అంటే క్లాక్ వైజ్, ఏసీడబ్ల్యూ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో సెవెంత్ పాయింట్ నోట్ చేసుకోండి, యాంగిల్స్ మెషర్డ్ ఫ్రమ్ ద నార్మల్ in anti-clockwise direction or positive, comma, angles measured from the normal in clockwise direction or negative. So that is the seventh point. సో ఇక్కడ సైన్ కన్వెన్షన్కి సంబంధించిన డయాగ్రామ్స్ మనం తీసుకున్నట్లయితే, సో హియర్ బల్జ్డ్ అవుట్ సర్ఫేస్ ఈజ్ షేడెడ్, కాబట్టి ఇది ఏ మిర్రర్ అవుతుందంటే కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. ప్రతి చోట మిడ్ పాయింట్ని మనం ఏమనుకుంటామంటే పోల్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇఫ్ ఇట్ ఈస్ పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి మధ్యలో ఉండేది ఫోకస్. అలాగే ఆబ్జెక్ట్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, బియాండ్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి వెనుక వైపు మనం ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. దేర్ ఫోర్ హియర్ ద ఇన్సిడెంట్ రే ఈస్ మూవింగ్ రైట్ సైడ్, ఇన్సిడెంట్ రే రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అండ్ ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందంటే ఇక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్, అంటే బిట్వీన్ సి అండ్ ఎఫ్కి మధ్యలో ఇమేజ్ ఐ ఏర్పడింది. ఆబ్జెక్ట్ వచ్చేసి బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ని ఏ, ఈ పాయింట్ని బి అనుకుంటున్నా. ఇప్పుడు ఆబ్జెక్ట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నట్లయితే నెగటివ్ సైన్ వస్తుంది. అదే రైట్ సైడ్ తీసుకున్నట్లయితే పాజిటివ్ సైన్. అంటే ఇవి మనకి రే డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఐడియా వస్తుంది. సో ఇది ఫస్ట్ రే డయాగ్రామ్ కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి. అలా కాకుండా కాన్కేవ్ మిర్రరు ఇంకొకలా ఇస్తున్నాడు అనుకోండి. సో కాన్కేవ్ మిర్రర్ అంటే బల్జ్డ్ అవుట్ సర్ఫేస్ని షేడ్ చేసేస్తున్నాం, మిడ్ పాయింట్ని మనం పోల్ అజంప్షన్ చేసుకున్నట్లయితే, ఇఫ్ ఇట్ ఈస్ పోల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఉండేది ఫోకస్. దేర్ ఫోర్ ఇప్పుడు ఆబ్జెక్ట్ని వచ్చేసి పోల్కి ఫోకస్కి మధ్యలో తీసుకున్నట్లయితే ఇలా వచ్చింది అనుకోండి, అంటే ఇమేజ్ వచ్చేసి ఎక్కడో పోల్ వెనుక వైపు ఏర్పడుతుంది. అంటే రే డయాగ్రామ్ ఇలా వస్తుంది. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే, అంటే ఈ విధంగా రే డయాగ్రామ్ ఎక్కడన్నా ఉన్నట్లయితే మనకి ఇప్పుడు సికి వెనుక వైపుకి ఇక్కడ ఇటువైపుకి వచ్చేసరికి నెగటివ్. ఇది ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఐడియా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ ఐ ఫామ్ అయింది, ఇటువైపు వచ్చేసి పాజిటివ్. అంటే కాన్కేవ్ మిర్రర్కి ఈ 2 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ వస్తాయి.
ఈ 2 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్లో పాజిటివ్ ఎప్పుడు తీసుకోవాలో నెగటివ్ ఎప్పుడు తీసుకోవాలనేది చెప్తున్నాను. అదే థర్డ్ రే డయాగ్రామ్ తీసుకున్నట్లయితే కాన్వెక్స్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్ అంటే షింక్డ్ ఇన్ సర్ఫేస్ని షేడ్ చేస్తున్నా. ఇక్కడ కూడా మిడ్ పాయింట్ని మనం పోల్ అనుకుంటాం. పోల్ కాన్వెక్స్ మిర్రర్కి రైట్ సైడ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. మిడ్ పాయింట్ ఆఫ్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏమవుతుందంటే ఫోకస్ అవుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ పోల్కి వెనుక వైపు ఎక్కడో తీసుకుంటున్నాం ఓ అనే ఆబ్జెక్ట్. నౌ ద లైట్ రేస్ ఈ విధంగా ట్రావెల్ అవుతున్నాయి. ఇది ఫస్ట్ టైం వినే వాళ్ళకి రే డయాగ్రామ్స్ అర్థం కాదు, చాలా డిఫికల్ట్గా ఉన్నట్లు అనిపిస్తుంది. బట్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఒక క్లారిటీ వస్తుంది. ఇమేజ్ ఇలా వస్తుంది మనకి. ఈ విధంగా ఉన్నట్లయితే ఆబ్జెక్ట్కి లెఫ్ట్ సైడ్ నెగటివ్ తీసుకుంటాం, రైట్ సైడ్ వచ్చేసి పాజిటివ్ తీసుకోవాలి. సో రే డయాగ్రామ్స్ మీద గ్రిప్ రావాలి అంటే 1 or 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే గుర్తుండదు. అసలు టఫ్ అని వదిలేస్తారు, అక్కడే స్కోరింగ్ అంతా పోతుంది. కష్టమైనా నేర్చుకోవాల్సిందే. ఎవరికి కష్టం అంటే ఫస్ట్ టైం వినేవాళ్ళకి, అంటే ఇప్పుడు 6th స్టాండర్డ్లో ఉన్న వాళ్ళకి టఫ్. కానీ యాక్చువల్గా ఈ టాపిక్ ఏం చెప్పాను, 6th నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అందరికీ కామన్ టాపిక్స్. అంటే 6thలో వినకుండా డైరెక్ట్ 10thలో ఉన్న వాళ్ళు, ఇంటర్ ఫస్ట్ ఇయరో లేదా 8th 9thలో ఉన్న వాళ్ళు విన్నట్లయితే వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే యాక్చువల్గా ఇవి 6th క్లాస్ టాపిక్స్ ఐఐటీలో. మరి మీ స్కూల్స్లో 6th క్లాస్లో టాపిక్స్ చెప్పారా లేదా నాకైతే తెలియదు. కానీ రే డయాగ్రామ్స్ వచ్చేసి స్లోగానే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ 4th వన్ తీసుకున్నట్లయితే రే డయాగ్రామ్ మళ్ళీ కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించి తీసుకుంటున్నాం. అంటే 2 కాన్వెక్స్ మిర్రర్ రే డయాగ్రామ్స్, 2 కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి వస్తాయి. పోల్ మిడ్ పాయింట్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, మిడ్ పాయింట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ ఫోకస్. సో ఇప్పుడు వచ్చేసి ఆబ్జెక్ట్ని మనం పోల్కి ఫోకస్కి మిడిల్లో తీసుకున్నట్లయితే, అంటే ఇలా తీసుకుంటే ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. సో ఇమేజ్ వచ్చేసి ఇక్కడెక్కడో ఏర్పడుతోంది. సారీ, ఈ లైన్ లేదు, ఇది దిస్ ఇస్ ద ఇమేజ్. ఐ అని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. ఇలా ఉన్నట్లయితే ఇటువైపుకి వచ్చేసి పాజిటివ్ తీసుకుంటాం, ఇటువైపు వచ్చేసి నెగటివ్. ఇవి ఇంకా మనకి ఎగ్జామ్కి వస్తాయి ఇంకా ఫర్దర్గా, అప్పుడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ప్రస్తుతానికి ఈ డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే దీనికి సంబంధించినటువంటి టేబుల్ తీసుకున్నట్లయితే ఫిగర్ యు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వి అంటే ఇమేజ్ డిస్టెన్స్, క్యాపిటల్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్, స్మాల్ ఎఫ్ అంటే ఫోకల్ లెంత్. అవి ఆల్రెడీ ఇందాక సైన్ కన్వెన్షన్స్లో మీకు చెప్పాను. ఫిగర్స్ అంటే 4 ఫిగర్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 ఫిగర్స్ ఉన్నాయి. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడెప్పుడు మనకి తీసుకుంటున్నాం అంటే ఫిగర్ 1 అంటే కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి ఇది ఫిగర్ 1. దీని ప్రకారం యు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్, ఇమేజ్ డిస్టెన్స్ నెగిటివ్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ నెగిటివ్, ఫోకల్ లెంత్ కూడా నెగిటివ్. ఐఫన్ కాదు మైనస్ అది అక్కడ. అదే సెకండ్ ఫిగర్ తీసుకున్నట్లయితే ఇది సెకండ్ ఫిగర్ మనకి. ఈ సెకండ్ ఫిగర్ ప్రకారం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ నెగిటివ్, ఫోకల్ లెంత్ నెగిటివ్, ఇమేజ్ డిస్టెన్స్ మాత్రం పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్ అంటే కాన్వెక్స్ మిర్రర్. ఇది కాన్వెక్స్ మిర్రర్ ప్రకారం కేవలం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మాత్రమే నెగటివ్, ఇమేజ్ డిస్టెన్స్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఫోకల్ లెంత్ వాల్యూస్ ఏమవుతాయంటే పాజిటివ్ అవుతాయి.
నెక్స్ట్ ఫోర్త్ డయాగ్రామ్ అంటే లాస్ట్ వన్ తీసుకుంటాం. దిస్ ఈజ్ ద లాస్ట్ వన్. ఈ లాస్ట్ వన్ ప్రకారం కేవలం ఇమేజ్ డిస్టెన్స్ మాత్రమే నెగటివ్ అవుతుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఫోకల్ లెంత్ వాల్యూస్ వచ్చేసి పాజిటివ్ అవుతాయి. అంటే ఇది మీరు ఆ రే డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో అడగడు కానీ ఈ సైన్లు అడుగుతాడు. యూ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివా పాజిటివా, కాన్వెక్స్ మిర్రర్ కాన్కేవ్ మిర్రర్కి ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకున్నాడు. సో డయాగ్రాము ఆ టేబుల్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ మనకి ప్రాబ్లమాటిక్ చేసేటప్పుడు దీని ప్రకారం సైన్లు తీసుకొని సింప్లిఫై చేసుకుంటాం. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే మిర్రర్ ఫార్ములా. సో ఇక్కడ మిర్రర్ ఫార్ములా మీకు నోటెడ్ అయిపోవాలి. ఏంటి మిర్రర్ ఫార్ములా అంటే 1/u + 1/v ఈక్వల్స్ టు 2/R అనొచ్చు మిర్రర్ ఫార్ములా. ఓఆర్ 1/u + 1/v ఈక్వల్స్ టు 1/f. ఎందుకంటే సిన్స్ R ఈక్వల్ టు 2f అని అర్థం. అంటే R ప్లస్లో 2f సబ్స్టిట్యూట్ చేసినారనుకోండి, ఇక్కడ 2/R ప్లస్లో 2f తీసుకుంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు 1/f వస్తుంది. సో మిర్రర్ ఫార్ములా 1/u + 1/v ఈక్వల్ టు 1/f, లేదా f ఈక్వల్ టు uv/u + v. వీటిలో దేన్నైనా కూడా మనం మిర్రర్ ఫార్ములాగా కన్స్ట్రక్ట్ చేస్తాం. నోట్ చేసుకోవాలి, గుర్తుండాలి. మిర్రర్ ఫార్ములా 1/u + 1/v ఈక్వల్ టు 1/f. f అంటే స్మాల్ f, ఫోకల్ లెంత్, ఫోకస్ కాదు. అలాగే ఇంకోటి 1/u + 1/v ఈక్వల్ టు 2/R, లేదా f ఈక్వల్ టు uv/u + v. హియర్ u ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v ఇమేజ్ డిస్టెన్స్, R రేడియస్ ఆఫ్ కర్వేచర్, స్మాల్ f ఫోకల్ లెంత్గా తీసుకుంటాం. సో ఈ మిర్రర్ ఫార్ములా మీకు నోటెడ్ అయిపోతే నెక్స్ట్ ప్రాబ్లమాటిక్లో ఇది ఈజీగా ఉంటుంది. అక్కడి వరకు నోట్ చేసుకోండి.